నెల్లూరు జిల్లా మత్స్యకారుల 2 దశాబ్దాల నిరీక్షణ ఫలితమే జువ్వలతిన్న ఫిషింగ్ హార్బర్ అని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కొనియాడారు. ముత్తుకూరుకు చెందిన దంపతులకు 1,20,00,000 విలువైన అత్యాధునిక బోటును అందజేసిన ఆయన ఈ హార్బర్ సాధనలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితిని మార్చి మన గడ్డపైనే వేట సాగించేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సాధనలో 2 దశాబ్దాలు హార్బర్ సాధన కోసం నెల్లూరు జిల్లా మత్స్యకారులు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాటంలో సహకరించినటువంటి పెద్దలు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ హార్బర్ కృష్ణపట్నం పోర్టు ప్రత్యామ్నాయంగా జువలదిన్నెలో ఏర్పాటు చేసేదానికి సహకరించినటువంటి పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు జువలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ముత్తుకూరుకు చెందినటువంటి వారి బోటుని ప్రారంభోత్సవం చేసేదానికి వారు ఇచ్చేయడం ఎంతో సంతోషదాయకం. ఎందుకంటే 98లో మనం చేసుకున్నటువంటి MOU దాదాపు అనేక సంవత్సరాలు నెల్లూరు జిల్లాలో ప్రత్యామ్నాయంగా బోట్లు ఆపరేట్ చేసేదానికి లేకుండా అనేక ఇబ్బందులు పడ్డాం నెల్లూరు జిల్లాలో. దాన్ని ముత్తుకూరు ప్రాంతంలో సర్వేపల్లి నియోజకవర్గంలో కోవూరు పాత అల్లూరు నియోజకవర్గం ఆ తర్వాత కావల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దాంట్లో మనకు ఫీజిబిలిటీ ఉన్న రాజకీయ పరంగా పూర్తి మద్దతునిచ్చి మన ప్రాంతంలో హార్బర్ నిర్మాణానికి ఆనాడు వారు సహకరించారు. 14-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చివరిలో శాంక్షన్ రావడం, ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిచి నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కృష్ణారెడ్డి గారే ఈ యొక్క నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం, గారే ఎమ్మెల్యే కావడం, ఈరోజు తిరిగి మళ్ళీ ఈ యొక్క హార్బర్లో అనేక పరిశ్రమలు కూడా ఈ చుట్టుపక్కల రాబోతున్నాయి. వాటన్నిటికీ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు కానీ మేము కానీ అందరం ఎవరు వచ్చినా వారికి సహకరించి ఈ ప్రాంతంలో అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన కోసం బాధ్యత తీసుకొని ఏదైతే చెప్పామో ఒకవైపున అభివృద్ధి, మరొక వైపున సంక్షేమం, అదేవిధంగా యువతకి ఉపాధి కల్పన కోసం ప్రభుత్వంలో పెద్దలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారి సహకారం ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతమై యువతకి ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలనేటువంటి ఆశయంతో అందరం ముందుకు పోతున్నాం. ఇక్కడ వచ్చేటువంటి పరిశ్రమ కూడా ఆధునికమైనటువంటి సాంకేతికతో రక్షణ వ్యవస్థ ఇక్కడ రాబోతున్నటువంటిది. భవిష్యత్తులో ఇక్కడ బోట్లు ఇంకా మరిన్ని వచ్చేదానికి ఎమ్మెల్యే గారు కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ వారు, రాష్ట్ర ప్రభుత్వం ఆ లోన్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేసి సబ్సిడీ ఇవన్నీ కూడా ఎక్కువ మందికి బోట్లు వచ్చేదానికి అందరం కూడా ప్రయత్నించి స్థానికంగా అనేక రాష్ట్రాల్లో మన మత్స్యకారులు వెళ్ళి పనిచేసుకుంటున్నారు. వారిని భవిష్యత్తులో క్రమేపీ మన ప్రాంతంలో అందరూ బోట్లు కొని మన ప్రాంతంలోనే ఉండి వేట చేసేదానికి అందరం కూడా ఒక సమిష్టిగా కృషి చేస్తామని కూడా తెలియజేస్తాం.